నిన్న మొన్నటి దాకా ఎట్లుండే సుర్రు సుర్రుమని ఎండ ఇంటికెళ్ళి బయటికెళ్తే మాడు వగిలిపోయే ఏడి చెమటలు తుడిచి జేవులున్న దస్తీ గూడంగా పచ్చిగా అయితుండే. కానీ చూడుర్రి 2 రోజుల సంధి వాతావరణం ఎట్లా మారిపోయిందో. ఎప్పటి తీరుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం మచ్చుడుతోటి ఆనలు జోరుగా పడుతున్నాయి. మొన్నటి దాకా ఎండిపోయి వెలవెలబోయిన చెరువులు, చెలకలు, వాగులు, వంకలు ఇప్పుడేమో నిండా నీళ్లు నిండి జోరు మీదకి వచ్చినాయి అనుకోరి. ఇక మన రైతన్నలు ఖుషీకి లెక్కనే లేదనుకోరి. అరే కాలం శాలయ్యి నెల గడిచిన వానలే లేవు, పంటేశుడు ఎట్లా అని నెత్తికి చెయ్యి పెట్టి మొగులు మోకాన చూసిన అన్నదాతలు నిన్నటి సంధి పొలంలకు దుంకి పనుల రువ్విడి చూపెడుతుర్రనుకోరి. ఇక ఈ వానకైతే వాగులు నదులు పొంగి పొర్లుతుంటే ఊర్లకు ఊర్లే నీళ్ళలో చిక్కుకున్నాయులా. మన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపూర్ కాడుండే పెద్ద వాగు ఫుల్లు పొంగిందట. ఇక చేసేది ఏమీ లేక ఈ వాగు గేట్లు తెరిచిండ్రు. దీంతో నీళ్ళన్నీ కిందికి దుంకినాయి. ఇదే టైంలో పొలం పనులకు పోయి ఇంటికొస్తున్న 30 మంది కూలీలు ఈ వరదల చిక్కుకున్నారటుల్లో. ఇక గీళ్లను టైంకు తీసుకురాదలిగి ఎంత కోషిష్ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరకు హెలికాప్టర్లను తెచ్చి ఆఫీసర్లు వాటి సాయంతో 30 మందిని ఒడ్డుకు చేర్చిరుల్లా.